హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మనాలి ట్రిప్ డే 2లో మేము ఏమేమి చూసామనే వీడియో అనమాట. ఫస్ట్ అయితే మేము వెళ్ళే దారిలో ఇలా ఓవర్ కోట్ తీసుకున్నామని అయితే షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు మా దగ్గర యాక్టివిటీస్ కూడా ఉంటాయి అని చెప్పి తీసుకోండి అని చాలా కన్విన్స్ అయితే చేశారు. 3000 రూపీస్కి ఓన్లీ 2 యాక్టివిటీస్, స్కీయింగ్ ఇంకా ట్యూబ్ రైడ్ అని చెప్పారనమాట. మేమైతే తీసుకోలేదు. ఇక్కడ ఓవర్ కోట్ షూస్ తీసుకొని మేమైతే జిప్ లైన్కి అయితే వెళ్ళిపోయినాము. ఫస్ట్ దారిలోనే జిప్ లైన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ జిప్ లైన్ ఇంకా యాక్ రైడ్ కూడా ఉంటుంది. మేమైతే యాక్ రైడ్ తీసుకోలేదు, ఓన్లీ జిప్ లైన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ జిప్ లైన్లో ఏంటంటే ఫస్ట్ ఇలా మనం వెళ్ళి రివర్స్ మళ్ళీ ఇలానే వస్తామన్నమాట. ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ వరకు తీసుకెళ్తారు. పారాగ్లైడింగ్ అలా కాదనమాట. మౌంటైన్ వరకు వాళ్ళ వ్యాన్లో తీసుకెళ్ళి పారాషూట్లో వేరే చోట ల్యాండింగ్ అయితే చేస్తారు. ఇది అట్లా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేకి కూడా జిప్ లైన్లోనే వస్తామన్నమాట. ఇది వచ్చేసి ఈచ్ పర్సన్కి 500 రూపీస్ అనమాట. జిప్ లైన్ యాక్టివిటీ వచ్చేసి మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ ఉంటుంది అంతే. ఇంకా జిప్ లైన్ అయిపోయిన తర్వాత మనమైతే అటల్ టనల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా అటల్ టనల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. మేము ఏం చేసామంటే ఫస్ట్ అటల్ టన్నల్ వెళ్ళిన తర్వాత అక్కడైతే స్టాప్ చేయలేదు. మేము ఇంకా డైరెక్ట్గా సోలాంగ్ వ్యాలీ దగ్గర కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము స్నోలో. తర్వాత ఇంకా డైరెక్ట్గా సిస్సుకు అయితే వెళ్ళిపోయినాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అటల్ టన్నల్ దగ్గర రూతాంగ్ పాస్లో పిక్స్ అయితే తీసుకొని కాసేపు అక్కడైతే టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే మనము చాలా ఎర్లీగా వెళ్ళాలన్నమాట స్నో పాయింట్కి. ఎందుకంటే మనము ఇక్కడ స్లోగా వెళ్ళామంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మనకి అక్కడ టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు. అందుకోసం మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాము అటల్ టన్నల్ దగ్గర నుంచి. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ టన్నల్ అనమాట. 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టన్నల్లోకి ఎంటర్ అయిన తర్వాత కార్కి మధ్య డిస్టెన్స్లో కార్ అయితే డ్రైవ్ చేయాలన్నమాట. చాలా దగ్గర అయితే డ్రైవ్ చేయకూడదు, యాక్సిడెంట్స్ అవుతాయి అన్నమాట. అందుకనే మేమైతే చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే మేము వెళ్ళడానికి ఒక 4-5 డేస్, 1 వీక్ ముందు వరకు అసలు అటల్ టన్నల్ ఓపెన్ చేయలేదంట. అటల్ టన్నల్, రూతాంగ్ పాస్, స్నో పాయింట్ ఇవన్నీ క్లోజ్ చేశారంట. మేము వెళ్ళిన రోజుకి 3 డేస్ ముందు, 3 డేస్లో ఓపెన్ చేశారంట. మేము వెళ్ళింది 3rd డే అనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు స్నో అయితే చాలా ఉన్నింది. ఇంకా అప్పుడప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు స్నోని. మీరు గనక మనాలిలో స్నోఫాల్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నవంబర్ నుంచి జనవరి ఆ మధ్యలో వెళ్తే స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఖచ్చితంగా ఈ టైంలో స్నో పడుతుందని అయితే ఎవ్వరు చెప్పలేము. ఇన్ కేసు స్నో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళినా మీకు స్నో అయితే ఫుల్గా దొరుకుతుంది అనమాట. ఒకవేళ అటల్ టన్నల్, స్నో పాయింట్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా స్నోఫాల్ లేనప్పుడే వెళ్ళాలండి. స్నోఫాల్ ఉన్నప్పుడు అటల్ టన్నల్ ఇవన్నీ అయితే క్లోజ్ చేసింటారు. వెహికల్స్ అయితే అలో చేయరనమాట. ఎందుకంటే స్నో ఫుల్గా ఉంటుంది, అప్పుడు అలో చేయరు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా సన్లైట్ ఉన్నప్పుడు వెళ్తే గనక మీరు స్నో పాయింట్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్ ఇంకా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు సన్లైట్ లేకుండా రైనీ సీజన్ అలా ఉందనుకో, మనము చలికి ఎక్కువసేపు స్నోలో ఉండలేము. నోస్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే కొద్దీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సైనస్ ప్రాబ్లము ఇలా ఉన్న వాళ్ళైతే మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేరు స్నోలో. ఎందుకంటే మామూలు వాళ్ళకి నోస్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే అప్పుడు కర్పూరము అలాంటివి స్మెల్ చూస్తూ ఉంటే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మేమైతే 3 అవర్స్ దాకా టైం అయితే స్పెండ్ చేసాము. 3 to 4 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్నోలో అయితే ఉన్నాము. ఇంకా ఇది వచ్చేసి సిస్సు అనమాట, లాస్ట్ పాయింట్ అనమాట ఇది. ఇంకా సిస్సు తర్వాత కూడా ఇంకా సిస్సు విలేజ్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేము ఇంకా వెళ్ళలేదు. మనము ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ మనకు ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు చెక్ పాయింట్స్లో. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే పాయింట్ కూడా ఉందంట. మాకైతే తెలియదు ఎక్కడుందో ఏంటి అనేది. సిసు విలేజ్లో ఉండొచ్చు మేబీ. ఇంకా ఇది వచ్చేసి పిల్లలకి బెలూన్ అనమాట, ఎయిర్ బెలూన్ ఆడుకోవడానికి. ఇది వచ్చేసి సిసు పాయింట్లో ఇలా చేశారనమాట. ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకోవడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే ఫోటో ఏం తీసుకోలేదు. ఇక్కడ మనకు సిస్సు పాయింట్లో ఫోటోగ్రాఫర్స్ ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు.
మేమైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఒక ఫోటోకి. ఇంకా ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ ఇంకా రీల్స్ అయితే తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్తో కూడా కొన్ని పిక్స్ అయితే తెప్పించుకున్నాము. తర్వాత వచ్చేసి మేము ఇంకా మౌంటైన్ బైక్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే చేసాము. ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి టూరిస్ట్ ప్లేస్లో అని చెప్పాను కదా, ఇదే స్కామ్ అంటే. ఇక్కడ మాకు మౌంటైన్ బైక్ వచ్చేసి 1000 రూపీస్ అయితే చెప్పాడు. మేమైతే 500కి ఇవ్వండి అని చెప్పి కొంచెం బార్గెన్ చేసాము. 500కి అయితే తీసుకున్నాం మౌంటైన్ బైక్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు సీజన్ని బట్టి అమౌంట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి జోరోబింగ్ బాల్ అనమాట. ఇది కూడా బాగుంది కానీ కొంచెం కళ్ళు తిరిగినట్టయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి ట్యూబ్ రైడ్. మేమైతే ఇంకా టోటల్ యాక్టివిటీస్ స్కీయింగ్, ట్యూబ్ రైడ్ ఇంకా జోరోబింగ్ బాల్ ఈ 3 వచ్చేసి ఒక కాస్ట్కి ఇవ్వండి అని చెప్పేసి బార్గింగ్ అయితే చేసాము. అతను 1200 అలా అయితే చెప్పాడు. మేము 600కి అయితే అడిగామన్నమాట. 600కి ఈ 3 యాక్టివిటీస్ అయితే చేసాము. ఇంకా ఇది వచ్చేసి అక్కడ ఫుడ్ స్టాల్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం మ్యాగీ, శాండ్విచ్ ఇంకా ఆమ్లెట్ అలాంటి ఫుడ్ అయితే దొరుకుతుందనమాట. ఇంకా ఫుడ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇక్కడ స్నో పాయింట్స్లో. ఇంకా ఇక్కడ మాత్రం మనము చాలా జాగ్రత్తగా నడచాలన్నమాట. ఇన్ కేస్ ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం జారి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్నో చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అందుకోసం ఇంకా మీరు చలికి తట్టుకోలేని వాళ్ళు అయితే కనుక వాటర్ ప్రూఫ్ హ్యాండ్ గ్లౌజెస్, స్నో షూస్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇంకా ఇక్కడ స్నో పాయింట్ దగ్గర కూడా ఒక జిప్ లైన్ యాక్టివిటీ అయితే ఉందండి. మాకైతే జిప్ లైన్ యాక్టివిటీ స్నో పాయింట్లో ఉందని తెలీదు, అందుకే మేము ముందుగానే చేసేసాము. ఇన్ కేస్ మీరు జిప్ లైన్ యాక్టివిటీ చేయాలనుకుంటే ఇక్కడ స్నో పాయింట్ వ్యూలోనే చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే స్నో పాయింట్లో చేస్తే. ఇంతే అండి ఇంకే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.